శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. అంబ నవాంబుజోజ్వలకరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారిణి నన్ కృపజూడు భారతే. కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళీ గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. హరి ఓం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అందరికీ నమస్కారం. నా భగవద్గీత వీడియో ఛానల్కి మీకు అందరికీ స్వాగతం. కిందటి భాగంలో మనం 12వ శ్లోకం నుంచి 15వ శ్లోకం వరకు నేర్చుకున్నాం. ఆ భాగంలో ఏం జరిగిందో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. అప్పటి వరకు దుర్యోధనుడు తన గురువుగారైనటువంటి ద్రోణాచార్యుడికి పాండవ సైన్యంలోని మరియు తన సైన్యంలోని యొక్క వీరుల యొక్క వివరాలని చెబుతూ మనమంతా కలిసి భీష్మాచార్యుల వారిని రక్షించుకోవాలి, మీరందరూ ఎవరి స్థానాల్లో వాళ్ళ నుంచుని భీష్మాచార్యుల వారిని రక్షించండి అని చెప్పేసి దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారికి చెప్తారు. ఆ మాటలన్నీ విన్నటువంటి భీష్మ పితామహుడు ఒక్కసారిగా సింహనాదం చేసి తన శంఖాన్ని పూరించాడు. అలా చేయడం వల్ల ఆ దుర్యోధనుడికి ఉత్సాహము హర్షము కలగజేశాడనమాట. ఆ తర్వాత అలా శంఖాలు అతను ద్రోణాచార్యులు మన భీష్మాచార్యుల వారు పూరించంగానే అనేకమైనటువంటి శంఖాలు, భేరులు, పణవాలు, గోముఖాలు అంటే డోళ్ళు, మృదంగాలు, రణశృంగాలు ఇలాంటివన్నీ ఒక్కసారిగా వాయించబడి ఆ శబ్దం అంతా దిక్కులంతా వ్యాపించింది. ఆ తర్వాత ఏమైంది అంటే తెల్లడి గుర్రాలు పూంచినటువంటి రథంలో కూర్చున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మరియు అర్జునుడు కూడా తమ శంఖాలని పూరించారు. ఆ శ్రీకృష్ణుని యొక్క శంఖం పేరు పాంచజన్యము, అర్జునుని యొక్క శంఖం పేరు ధనంజయము, దేవదత్తము. అర్జునుని యొక్క శంఖం పేరు దేవదత్తము. వీళ్ళిద్దరితో పాటుగా మూడవ శంఖాన్ని పౌండం అనేటువంటి శంఖాన్ని వృకోదరుడు అంటే భీమసేనుడు కూడా పూరించాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఇప్పుడు ఈ భాగంలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం 16వ శ్లోకం చూద్దాం. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ. శ్లోకం మళ్ళీ ఇంకోసారి చూద్దాం. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకుల సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ. ఈ శ్లోకం యొక్క
పద విభాగాన్ని ఇప్పుడు చూద్దాం. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవः చ సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ. ఇది పద విభాగం. ఈ పదాలకి ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. అనంత విజయం, అనంత విజయం అనేది ధర్మరాజు యొక్క శంఖం పేరు. రాజా అంటే రాజు అయినటువంటి, కుంతీపుత్రో కుంతీదేవి కుమారుడైనటువంటి యుధిష్ఠిరః ధర్మరాజు, నకులః అంటే నకులుడు, సహదేవః చ సహదేవుడు, సుఘోష సుఘోషం అనేది నకులుని యొక్క శంఖం పేరు. మణిపుష్పకం అనేది సహదేవుని యొక్క శంఖం పేరు. ఇది పదవిభాగం, దానికి అర్థం. ఇప్పుడు ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యం చూద్దాం. ధరణిపతియగు జ్యేష్ఠుడు ధర్మరాజు నూదెను అనంత విజయమును, నకులుడును శంఖము సుఘోషమును, మరి శంఖము సహదేవుడు మణిపుష్పకమోదె దిక్కులదరా. ధరణిపతియగు జ్యేష్ఠుడు ధర్మరాజు ఊదెను అనంత విజయమును, నకులుడు శంఖము సుఘోషమును, మరి శంఖము సహదేవుడు మణిపుష్పకమోదె దిక్కులదరా. ఈ శ్లోకానికి భావం ఇప్పుడు చూద్దాం. అలా మన కృష్ణ పరమాత్మ, ఆ తర్వాత అర్జునుడు, తదుపరి భీమసేనుడు శంఖం ఊదిన తర్వాత కుంతీ కుమారుడు రాజైనటువంటి ధర్మరాజు తన యొక్క శంఖం అనంత విజయాన్ని పూరించాడు. నకులుడు సుఘోషం అనే తన శంఖాన్ని పూరించాడు. సహదేవుడు మణిపుష్పకం అనేటువంటి తన శంఖాన్ని పూజించారన్నమాట. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ 17వ శ్లోకంలో చూద్దాం. కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః. కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః. ఈ శ్లోకం యొక్క పద విభాగం ఇప్పుడు చూద్దాం. కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటః చ విరాటశ్చ సాత్యకిశ్చ అపరాజితః. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క ప్రతి పదానికి అర్థాలు తెలుసుకుందాం. కాశ్యశ్చ అంటే కాశీరాజు, పరమేశ్వాసః గొప్ప ధనుర్ధరుడు అన్నమాట. ఆయన ధనుర్ధరుడు, గొప్ప ధనుర్ధరుడు అంటే బాగా ధనుర్విద్యలో ప్రావీణ్యం ఉన్నవాడు అని అర్థం. శిఖండీ చ అంటే శిఖండి. ఈ శిఖండి ఎవరు అంటే అంబిక అంబాలిక అని ముగ్గురు ఉన్నారు. వాళ్ళలో వీళ్ళ ముగ్గురిని ఈ కాశీరాజు కుమార్తెలు అన్నమాట. వీళ్ళ ముగ్గురిని తీసుకుని వచ్చి చిత్రాంగదుడికి విచిత్రవీడికి వివాహం చేయాలని భీష్మాచార్యుల వారు తీసుకొచ్చారు. అప్పుడు అంబ తను వేరే ఎవరినో ప్రేమించానని చెప్పేసి అతని దగ్గరికి పంపించమని అడిగితే పంపించేస్తే అప్పుడు ఆ రాజు ఆమెని నువ్వు ఆల్రెడీ నేను ఓడిపోయాను భీష్ముడి చేతిలోను, కాబట్టి నేను స్వీకరించలేను, అతను దయదలిచి పంపించినా కానీ నేను స్వీకరించను అని చెప్పేసి తిరగొడతాడు. అప్పుడు ఆమె తిరిగి మళ్ళీ వెళ్ళి భీష్మాచార్యుల వారిని అడుగుతుంది, నీ సమ్ముడికి ఇచ్చి నన్ను పెళ్లి చేయమని చెప్పేసి. అంటే నేను అలా ఎలా చేస్తాను, ఎవరో ప్రేమించిందని నా తమ్ముడికి ఎలా పెళ్లి చేస్తాను, నేను చేయనంటే మరి నువ్వే ఆ రోజు తీసుకొచ్చావు కాబట్టి మీ తమ్ముడికైనా ఇచ్చి పెళ్లి చేయి, లేకపోతే నువ్వే నా పెళ్లి చేసుకో అంటుంది.
అప్పుడు ఆ రెండిటికి కూడా ఆయన అంగీకరించకపోతే ఆమె ఆ భీష్ముని యొక్క గురువుగారు అయినటువంటి పరశురాముడి దగ్గరికి వెళ్తుంది. పరశురాముడు కూడాను ఎంత చెప్పినా భీష్మాచార్యులు తన ప్రతిజ్ఞని భంగం చేయను అని చెప్పేసి అయితే నాతో యుద్ధం చేయాలి అంటే అతనితో యుద్ధం కూడా చేస్తాడు. యుద్ధం చేసి గెలుస్తాడు యుద్ధంలోను. అప్పుడు ఈ పరశురాముడు అంటాడు, అమ్మా నేను అతని చేత ఓడిపోయాను కాబట్టి, నా శిష్యుడి చేతిలో నేను ఓడిపోయాను కాబట్టి నేను ఇంకా నిన్ను వివాహం చేసుకోమని చెప్పలేను అని చెప్తే ఈమె కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయి మహాశివుడితో తపస్సు చేస్తుంది. ఆ తపస్సు చేసి తపస్సులో ఆమె కోరిక ఏమిటంటే నేను భీష్ముడిని చంపాలి అంటుంది. భీష్ముడికి స్వచ్ఛంద మరణం అనేటువంటి వరం ఉంది కాబట్టి అతను నువ్వు చంపలేవు, అయినా ఈ జన్మలో నీకు అది సాధ్యం కాదు కాబట్టి నువ్వు మళ్ళీ వేరే జన్మే ఎత్తి శిఖండిగా ఆడ కాకుండా మగ కాకుండా ఉండేటట్టుగా ఉండి నువ్వు అప్పుడు భీష్ముడి యొక్క మరణానికి కారణం అవుతావు అని చెప్పేసి వరం ఇస్తాడు పరమేశ్వరుడు. ఆ వరం ప్రకారం ఆ అంబే శిఖండిగా జన్మిస్తుంది. ముందు ఆడదానిగా జన్మించి తర్వాత మళ్ళీ మగవాడిగా మారుతుందన్నమాట ఈ శిఖండి. భీష్మాచార్యుల వారి ప్రతిజ్ఞ ఏమిటంటే శిఖండి కనుక ఎదురొచ్చినట్టయితే నేను యుద్ధం చేయను, కానీ వాళ్ళు ఎదురొస్తే నేను యుద్ధం చేయను అని చెప్పేసి ఆయన యొక్క ప్రతిజ్ఞ అన్నమాట. కాబట్టి ఈ శిఖండి కథ అది. మహారథ, ఆ శిఖండి ఎవరు? గొప్ప రథుడు. దృష్టోద్యుమ్న చ అంటే దృష్టోద్యుమ్నుడు. విరాట చ విరాటరాజు. సాత్యకి చ సాత్యకి. అపరాజిత అజేయుడు. ఈ సాత్యకి ఎవరు అంటే అజేయుడు, అతన్ని యుద్ధంలో ఎవరు జయించలేరు అనేటువంటి అర్థం అన్నమాట. ఇప్పుడు ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. మంచి విలుకాడు శూరుడు కాశీరాజు, మత్స్యుడు ద్రుపదతనయుడు మరియు సమరమందు గెల్వగరానట్టి మాధవానుజుండు, వీరుడగు శిఖండి మరియునింకా. మంచి విలుకాడు శూరుడు కాశీరాజు, మత్స్యుడు ద్రుపదతనయుడు మరియు సమరమందు గెల్వగరానట్టి మాధవానుజుండు, వీరుడగు శిఖండి మరియునింకా. ఈ శ్లోకం యొక్క భావం ఎలా చెప్తాం చూద్దాం. ధృతరాష్ట్ర మహారాజా, గొప్ప ధనుర్ధారి అయినటువంటి కాశీరాజు, మహారథుడు శిఖండి, దృష్టోద్యుమ్నుడు. ఈ దృష్టోద్యుమ్నుడు ద్రౌపది యొక్క కుమారుడు అని చెప్పి తెలుసుకున్నాం. ద్రౌపది యొక్క అన్నగారు అని చెప్పి తెలుసుకున్నాం. విరాటరాజునే మత్స్యరాజు అంటారు. విరాట రాజ్యానికి రాజు కాబట్టి ఆయన విరాటరాజు అంటారు. ఆయన పేరు మత్స్యరాజు. అజేయుడు అయినటువంటి సాత్యకి. ఇది ఈ శ్లోకంలో ఉన్నది. ఆ తర్వాత శ్లోకం 18వ శ్లోకం ఇప్పుడు చూద్దాం. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే, సౌభద్రశ్చ మహాబాహుః శంఖాం దద్ముః పృథక్ పృథక్. శ్లోకం మళ్ళీ ఇంకోసారి చూద్దాం. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే, సౌభద్రశ్చ మహాబాహుః శంఖాం దద్ముః పృథక్ పృథక్. ఈ శ్లోకం యొక్క పద విభాగం తెలుసుకుందాం. ద్రుపదః ద్రౌపదేయాః చ ద్రౌపదేయాశ్చ, సర్వశః పృథివీపతే, సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. ఇది పద విభాగం. ఈ పద విభాగానికి అర్థాలు తెలుసుకున్నాం ఇప్పుడు. ద్రౌపదః అంటే ద్రౌపద మహారాజు, ద్రౌపదేయాః చ ద్రౌపదేయాశ్చ అంటే ద్రౌపది కుమారులైనటువంటి ద్రౌపది పాండవుల యొక్క కుమారులైనటువంటి ఉప పాండవులు. సర్వశః అంటే నలువేపల నుంచి. పృథివీపతే ఓ ధృతరాష్ట్ర మహారాజా. సౌభద్రశ్చ అంటే సుభద్ర కుమారుడైనటువంటి అభిమన్యుడు. మహాబాహువు గొప్ప భుజబలం కలిగిన వాడు. శంఖాన్ శంఖాలని దద్ముః పూరించారు. పృథక్ పృథక్ వేరువేరుగా. ఇది ఈ శ్లోకం యొక్క పదవిభాగం అర్థం. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి
పద్యముని ఇప్పుడు చూద్దాం. ద్రుపదుడును ఉపపాండవులు అతి బలుడును అభిమన్య వీరుడును తమ తమగు దివ్య శంఖములనూద పూరణ శబ్దములను దిక్కులన్నీయు కంపించెను కురురాజా. ద్రుపదుడును ఉపపాండవులు అతి బలుడును అభిమన్య వీరుడును తమ తమదగు దివ్య శంఖములనూద పూరణ శబ్దములను దిక్కులన్నీయు కంపించెను కురురాజా. ఈ పైన 2 శ్లోకాల్లో చెప్పినటువంటి ఈ వీరులందరూ ఎవరెవరు అంటే మహాధనుద్ధరుడైనటువంటి కాశీరాజు, మహారథుడైనటువంటి శిఖండి, దృష్టోద్యుమ్నుడు, విరాటరాజు, అజేయుడైన సాత్యకి, ద్రుపదుడు, ఉపపాండవులు, మహాభుజుడైనటువంటి అభిమన్యుడు అందరూ కూడాను తమ తమ శంఖాలు నలువైపుల నుంచి విడివిడిగా పూరించారు అని భావం. ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఈ 19వ శ్లోకంలో చూద్దాం. సఘోషోద్ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములోభ్యనునాదయన్. శ్లోకం మళ్ళీ ఇంకోసారి చూద్దాం. సఘోషోద్ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములోభ్యనునాదయన్. ఈ శ్లోకం యొక్క పదవిభాగం తెలుసుకుందాం. సహ అంటే ఆ, ఘోష, ఘోష అంటే శంఖధ్వనులు, ఆ శబ్దాలన్నీ, ఆ శంఖాల యొక్క ధ్వనులు. ఇప్పటివరకు ఎవరెవరైతే శంఖాలు పూరించారో ఆ పాండవుల యొక్క శంఖాలు అంటే శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పటివరకు పూరించిన వారు అందరి యొక్క శంఖధ్వనులు ధార్తరాష్ట్రాణం దుర్యోధనుల యొక్క హృదయాలని వ్యదారయత్ అదరగొట్టెను. అంటే వాళ్ళందరికీ గుండెలు అదిరిపోయాయి అన్నమాట ఆ శంఖధ్వనులకి. నభః చ, నభశ్చ అంటే ఆకాశానికి, పృథివీం చ ఏవ మళ్ళీ భూమికి కూడాను, తుమ్ముల సంకులమైనటువంటి అతి కష్టమైనటువంటి అభ్యనునాదయాన్ని ప్రతిధ్వనింపజేసేయి ఆ శంఖాలు. ఎలా ఆ శంఖాలు ఏమయ్యాయి? పృథివీ ఇప్పటివరకు పూజించినటువంటి ఈ శంఖాలన్నీ కూడాను ఆకాశాన్ని భూమిని అదరగొట్టేసి ప్రతిధ్వనించి ఆకాశాల్లోనూ భూమిలోనూ కూడా ప్రతిధ్వనించి ఆ ధార్తరాష్ట్రుల యొక్క అంటే దుర్యోధన యొక్క హృదయాలని అదరగొట్టేయి అని చెప్పేసి చెప్తున్నారు. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని ఇప్పుడు చూద్దాం. అంబరమును పుడమినంత ఆక్రమించి అన్ని దిక్కుల మూలల అంత భీకరముగా శంఖ శబ్దముల అదరగనుగొట్టె కౌరవ సేనలందరి గుండెలదరా. అంబరమును పుడమినంత ఆక్రమించి అన్ని దిక్కుల మూలలనంత భీకరముగా శంఖ శబ్దములదరగనుగొట్టె కౌరవ సేన అందరి గుండెలదరా. కౌరవుల సేనలందరి గుండెలదరా. ఈ శ్లోకం యొక్క భావం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ భీకరమైనటువంటి శబ్దధ్వనులు, శంఖధ్వనులు, శంఖాల యొక్క నాదాలు భూనభవంతరాళాలు అంటే భూమి ఆకాశం అంతా ప్రతిధ్వనించి ఆ దుర్యోధనాదుల యొక్క అంటే కౌరవసేనలో ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క హృదయాల్ని అదరగొట్టాయి అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. ఈ భాగంలో ఇంతవరకు తెలుసుకుందాం. మళ్ళీ వచ్చే భాగంలో మరికొన్ని శ్లోకాలని తెలుసుకుందాం. స్వస్తి. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠే ప్రయతః పుమాన్ విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. ఈ గీతాశాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో వాళ్ళకి భయము శోకము లేక విష్ణు సాయుధ్యమును పొందుతారు. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ
ఓం శాంతి శాంతి శాంతి. ఓం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయైతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయైతి సమర్పయామి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం ఏతత్ సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు.